ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇద్దాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయినాయి, సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? నిన్న కేటీఆర్ గారు మా రైతు సదస్సు పెద్ద ఎత్తునైంది, మంట మండుతుంది. రైతుల కోసం మాట్లాడిండయా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీలు ఏయని అడిగిండు. ఎక్కడున్నావు, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. మీకు తెలుసు మా తెలంగాణ భాష. మీరు ఎక్కడ కలిస్తే అనవా ఏమో ఎక్కడున్నావా, ఎక్కడ తెచ్చినావు అని అంటారు. అంటే సావున్నట్టు అది. దాని మీద కేటీఆర్ మీద కేసు బుక్ చేస్తారు. మా కేసీఆర్ గారిని ఎన్ని తిట్టినవా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని తిట్టిండు? సిగ్గున్నదా నీకు? ఎట్లా పడితే అట్లా తిట్టినాం, నోటుకొచ్చినట్టు తిట్టినాం. ఆయన తిట్టిన తిట్లను మేము బయట చెప్తే గలీజు. ఆయన రాడు, ఆయన ఎట్లున్నదో ఎన్ని మాట్లాడిండా. మరి నీ మీద ఎన్ని కేసులు బుక్ చేయాలి ఈ ప్రకారం అయితే? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ రావు గారు ఏం మాట్లాడుతున్నారండి? కేటీఆర్ గారు పుట్టు గురించి మాట్లాడతావా? వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుపో. కేటీఆర్ గురించి, కేటీఆర్ పుట్టు గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాటని కరెక్టాను, దవడ బగలు కొడుతుంది నువ్వు నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి, ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తా, మీకు తోలు గుర్తు పెట్టుకోండి. ఇదే నాయని రాజేందర్ రెడ్డి, ఆయన రైతు కాదు, రైతుల కష్టాలు తెలియవు. ఎక్కడో హన్మకొండలో ఉండే రాజేందర్ రెడ్డి రైతుల గురించి కేటీఆర్ మాట్లాడితే కేసు పెట్టడానికి సిగ్గుండాలే నీకు. నువ్వు రైతు కాదు, రైతు కష్టాలు తెలియనోడివి నువ్వు. ఆయనే ముందుగా కేసు పెట్టిండు. ఇలాంటి కేసులు లెక్క చేయం బాబు. మీకు వచ్చింది తిట్టడం, మోసం చేయడం, కేసులు పెట్టడం. మీకు వచ్చిన విద్య అది. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మరి అద్దంకి దయాకర్ కూడా నాకు తెలిసి రైతు కాదు, ఎక్కడో రోడ్ల మీద రాజకీయాలు చేసుకునే వాళ్ళకు రైతు కష్టాలు తెలియని వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారి మీద సీతక్క చేసిన విమర్శలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి ఇప్పటి వరకు కౌశిక్ గారు ఏమడిగినారు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము, ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళా సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది, ప్రెస్ మీట్ అయిపోలే, ఇంకా లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కారహీనులు వచ్చి అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. కాంగ్రెస్ యొక్క డైలీ లేబర్, పొలిటికల్ లేబర్, ఆ పార్టీలో ఉండే డైలీ పొలిటికల్ లేబర్ నాయకులు వాళ్ళకి ఏంటంటే కేటీఆర్ గారిని తిడితే రోజు ఒక ప్యాకేజ్ వాళ్ళకు, కేటీఆర్ గారి డైలీ ప్యాకేజ్ వాళ్ళకి. రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, డైలీ ప్యాకేజ్ వస్తుంది. మీరు కేటీఆర్ గారిని ఎప్పుడైనా మీటింగ్ పెట్టి తిడితే మీకు ఇంత ప్యాకేజ్ వస్తుందని ఒక సిస్టమ్, ఆ బ్యాచే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ డైలీ లేబర్ బ్యాచ్ వాళ్ళ డైలీ పొలిటికల్ లేబర్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకు ప్యాకేజ్. కాబట్టి కేటీఆర్ని తిట్టడం కోసం, తిట్లు ఓన్లీ బూతులు తిట్టడం కోసం, కేటీఆర్ని వ్యక్తిగతంగా తిట్టడం కోసం ఆ బ్యాచ్ ఎప్పుడు వాళ్ళే ఉంటారు. మీరు చూడండి, రిపీటెడ్ వాళ్ళే ఉంటారు, ఆ బ్యాచే ఉంటుంది.